తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మన మనసుని విసుగు నుండి దారి మళ్లించుకోవడం నేర్చుకోవాలండి. రోజువారీ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన చుట్టూ. కొన్ని మనకి నవ్వు పుట్టిస్తాయి, ఆలోచింపచేస్తాయి, స్ఫూర్తినిస్తాయి. కాగితం కలం తీసుకుని అలాంటి సంఘటనల్ని రాయటం మొదలు పెట్టండి. మీ స్నేహితురాలికో లేదా మీ ఇంట్లో వాళ్లకో లేఖలు రాయండి. అలా మీకు ఇష్టం లేకపోతే ఏ డైరీలోనో నోటు పుస్తకంలోనో ఆ సంఘటనల్ని వివరించేందుకు ప్రయత్నిస్తూ రాయండి. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత ఇటువంటివే మరికొన్ని సూచనల గురించి తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు రాధా గారు ఉన్నారు. ముందుగా రాధా గారిని పరిచయం చేసుకుందాం. హలో రాధా గారు, నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు స్వీట్స్ లో? నేను చంద్రకాంతలు చేసి చూపిస్తున్నాను. చంద్రకాంతలు, అది స్వీట్ ఐటమ్. మరి చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? నానబెట్టిన పెసరపప్పు, షుగర్, ఇలాచీ పొడి, కొబ్బరి కూర అండ్ డీప్ ఫ్రై కోసం ఆయిల్. మరి చంద్రకాంతలకు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. షూర్. నెక్స్ట్ ఇది కొంచెం వాటర్ లో షుగర్ యాడ్ చేసుకొని దాంట్లోనా స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. ఓకే, మనం స్టవ్ ఆన్ చేస్తాం. అయితే అంటే పాకం లాగా చేసుకోవాలి? పాకం అక్కర్లేదు, జస్ట్ బబుల్స్ రాగానే ఇది యాడ్ చేసి వాటర్. వాటర్ కూడా ఏమైనా క్వాంటిటీ ఉంటుంది? 1.5 దీంతో. అంటే ఎంత షుగర్ వేస్తున్నారండి? షుగర్ దీంతో 1 కప్ పప్పు అయితే 1.5 షుగర్. ఓకే, 1.5 కప్ షుగర్ ప్లస్ 1.5 కప్ వాటర్ కూడా. 1.5 కొంచెం. దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఓకే, దాంట్లోనే షుగర్ కూడా వేసేస్తారు. ఇది కొంచెం బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, బబుల్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. ఓకే, పెసరపప్పు పిండిని దాంట్లో మిక్స్ చేసేస్తున్నారు. సిమ్ లో పెట్టమంటారా? కొంచెం సిమ్ చేసి సిమ్ లోనే ఉంచాలి. ఇది మొత్తం అంతా సిమ్ లోనే అవ్వాలి, ఎందుకంటే పెసరపప్పు పచ్చిది కాబట్టి కొంచెం కుక్ అవ్వాలి అంటే సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. మిక్స్ అయిపోయింది. కొంచెం దగ్గర పడే వరకు సిమ్ లో పెట్టేసి దగ్గరగా వచ్చే వరకు. ఓకే, నెక్స్ట్ అంటే దగ్గరకు వచ్చేసింది కదా మనకి. నెక్స్ట్ దీంట్లో కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తురుమా? అది కూడా క్వాంటిటీ ఏమైనా ఉంటుంది? ఏం లేదండి, మన ఇష్ట ప్రకారం. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ కూడా. అది మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పెసరపప్పు పాకం మిక్స్ లో బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసేయాలి. బాగా మిక్స్ చేయాలండి. ఇంకా నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏమైనా ఉందా? నెక్స్ట్ ఒక తడిగుడ్డ మీద, వెట్ క్లాత్ మీద ఇది కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఓకే ఓకే, అయితే ప్లేట్ లో తీసుకోవాలా? ప్లేట్ లో ఒక క్లాత్ పెట్టుకుని వెట్ క్లాత్. ఇప్పుడు మరి స్టవ్ ఆఫ్ చేసేనా? మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఆఫ్ చేసా. మీరు వెట్ క్లాత్ అడిగారు కదా, ఈ ప్లేట్ లో వేసేద్దామా? వెట్ క్లాత్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకు అంటే అది కొంచెం ఏమైనా తడిగా ఉందనుకోండి మొత్తం పీల్చేస్తుంది. అసలు ఈ పిండిలో తడి అనేది ఉండదు. ఓకే, ఓకే, అలా వేసేసి ఎంతసేపు ఉంచాలి? ఇది ఇలా జస్ట్ క్లోజ్ చేస్తే పైన ఏమన్నా ఉన్నా కూడా క్లాత్ కి వచ్చేస్తుంది. పీల్ చేసుకుంటుంది. అంతే, వన్స్ అలా అనేసి తీసేయడమేనా? అంటే బాగా చల్లారే వరకు ఉంచాలి? ఏం అక్కర్లేదండి, ఒక 5 minutes ఉంచాల్సిన అవసరం లేదు, వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మనం. చాక్ వెట్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, నేను దీంట్లో వాటర్ వేస్తాను. చాకుని తడిపి కట్ చేస్తే తొందరగా వస్తుంది, అంటే అంటుకుంటుంది.
అలా ఇటు అడ్డంగా కూడా కట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా కట్ చేసుకుని మంచి షేప్ వస్తుంది. ఓకే, మన ఇష్టం ఏ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. డైమండ్, స్క్వేర్ ఎట్లయినా. ఓకే, ఇది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేద్దాము. ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవడానికి కనీసం మనకు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఓకే రాధా గారు, ఆయిల్ కూడా వేడైపోయింది. సిమ్ లో పెట్టి వేయించాలని చెప్పారు కదా? సిమ్ లో పెట్టాలండి. ఓకే, మనం ఇలా పీసెస్ వేసేసుకోవడం, పీసెస్ లో చేసుకొని ఓకే ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు. తర్వాత మామూలుగా తీసేసుకోవడమే అంతే. ఓకే, మనకి గోల్డ్ కలర్ వచ్చేసినాయి. తీసేద్దామా? ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా మనకి టిష్యూకి వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా ఇట్లానే ఫ్రై చేసుకుందామా? అంతే. ఓకే, తీసేద్దామా? నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది. ఓకే, ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. మరి చంద్రకాంతలు రెడీ అయిపోయాయి. చంద్రకాంతలు రెడీ అండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా. ముందు మన సర్కులందరికీ కూడా దీని ప్రాసెస్ చెప్తాం. ఓకే, చంద్రకాంతలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పంచదార, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఆయిల్. చంద్రకాంతలు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పులో కొద్దిగా బియ్యం వేసి 2 గంటల ముందుగా నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో వాటర్, షుగర్ వేసి కొద్దిగా మరగనిచ్చి ఆ తర్వాత అందులో మిక్స్ చేసుకున్న పిండిని కూడా వేసి దగ్గరగా వచ్చే వరకు ఉంచి అందులో తర్వాత కొబ్బరి తురుము, ఎలాచీ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్లో వెట్ క్లాత్ వేసి పెసరపప్పు మిక్స్ను అందులో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన చంద్రకాంతలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొబ్బరితో గార్నిష్ చేయాలి. అంతే, చంద్రకాంతలు రెడీ. చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం. రాధా గారు, చాలా టేస్టీగా ఉంది. పెసరపప్పుతో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ప్లస్ దాంట్లో ఏంటంటే మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా, మధ్య మధ్యలో అది తగులుతూ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనుష గారు. చూసారు కదా సక్లు, చంద్రకాంతలు చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.